ఏదైనా ఆర్టిస్ట్‌కి వెళ్ళావా బ్రో? ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా గాని? యాక్టర్ కిట్ అని పెట్టుకున్నది దానికోసమే అసలు. జూనియర్ ఆర్టిస్ట్ కింద పోయినా నేను. ఇగో ఈ టాటూ ఈ టాటూ యాక్టర్. యాక్టర్ ఇది 2-3 ఇయర్స్ అయితుంది ఏపించుకొని. మస్తు నచ్చింది మరి. కానీ ఇక మాకు ఇష్టం కాబట్టి కంపల్సరీ ఏపిస్తున్నా. సో జూనియర్ ఆర్టిస్ట్ కిందకి పోయినా ఒకసారి. బాగా కష్టాలుంటాయి అన్న ఆర్టిస్ట్ కావాలంటే. మోసాలు కూడా జరిగినాయి నాతోని బాగా. ఇక జూనియర్ ఆర్టిస్ట్ కింద పోతే చక్కగా పట్టించుకోరు. నిలబడి ఉండాలి. తిండి చక్కగా ఉండదాడ. అక్కడ ఉండదా? ఫుడ్ ఇస్తారుగా వాళ్ళే. ఇస్తారు కానీ ఇక బాగా మంది వస్తారు కదా అన్న. ఎందరికని పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. చక్కగా దేకరు అన్నట్టు ఇక. మనకంటూ మనం ఒక పేరు సంపాదించుకొని డైరెక్ట్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే వరకు మనకు వాల్యూ ఉండదు. నా లైఫ్‌లో అయితే మోసాలైతే బాగా జరిగినాయి. ఈ ఆర్టిస్ట్ ఫీల్డ్ కింద నేను ఆడిషన్స్‌కి వెళ్తుండే. ఆడిషన్స్‌కి. బాగా ఆడిషన్స్‌కి వెళ్ళిన. దగ్గర 10 ఆడిషన్స్‌కి వెళ్ళినా నేను. అయితే ఒక ఆడిషన్ పోయినా. ఎక్కడ మన హబ్సిగూడ ఐడియా ఉందా మీకు? తెలుసు. హబ్సిగూడ ఉప్పల్ దగ్గర. ఉప్పల్ దగ్గర. ఫస్ట్ ఆడిషన్ అది నా లైఫ్‌లో ఫస్ట్ ఆడిషన్ కాబట్టి అందుకే బాగా మోసపోయినా. సో వాళ్ళు సీరియల్ ఆర్టిస్ట్ అంట. మేలా? ఫీమేలా? మేలే. మేల్. ఓకే. సీరియల్ ఆర్టిస్ట్. సో ఫస్ట్ నేను ఇట్లా ఇన్‌స్టాగ్రామ్ చూస్తా ఉంటుండే. స్టడీ చేసుకుంటా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ ఉంటుండే. సో నాకు కనిపించింది. ఆడిషన్ ఇక్కడ ఉంది రండి అని కనిపించింది. సో నేను వాళ్ళకి కాల్ చేస్తే ఓకే మీ లుక్స్ బాగున్నాయి. 2, 3 ఫోటోస్ పెట్టుర్రి అది అని బుగ్గ డైలాగులు వేసిర్రు. పోయినాక డైలాగ్ చెప్పన్నారు. ఒక డైలాగ్ ఇచ్చిర్రు. డైలాగ్ ఇస్తే చిన్న డైలాగే ఏదో అంత బాగా గుర్తులేదు. 2-3 ఇయర్స్ అయితుంది ఏడ గుర్తుంటదన్న. పోయిన డైలాగ్ చెప్పినా ఆడు వీడియో రికార్డ్ చేసినో లేదో కానీ షార్ట్ ఓకే అన్నాడు. ఫస్ట్ టైం చెప్పేసరికి షార్ట్ ఓకేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఏందో ప్లాన్ ఎత్తాను అని రూమ్లో వంట పోయినాక సీరియల్ ఆర్టిస్టే. నేను అతన్ని చూసిన ఒకవేళ మళ్ళీ చూస్తే గుర్తుపడతా కంపల్సరీ. ఇక చెప్తాడు ఇది ఇట్లుంటది నీ ప్రొఫైల్ బాగా పెద్ద పెద్ద డైరెక్టర్లు చూస్తారు మా యాప్లో పెట్టుకుంటే అదేదో యాప్ పేరు గుర్తున్నా బాగుండు అసలు. పెద్ద పెద్ద ప్రొఫైల్ నీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు హీరోలు నీ ప్రొఫైల్ చెక్ చేసి అబ్బాయి ఎక్కడోడు నీ నంబర్ అన్ని కనుక్కొని నీకు డైరెక్ట్ ఫోన్ వస్తుంది డైరెక్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చేస్తారని పెట్టాడు. తర్వాత 1000 రూపీస్ అయితే అని అన్నాడు. 1000 దేనికి? యాప్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంట. యాప్ రిజిస్ట్రేషన్ అలా అది మళ్ళా 1 ఇయర్కే మళ్ళా కట్టకుండా మళ్ళా కట్టాలంట. మళ్ళా ఇయర్లీ 1000 కట్టాలి. సో ఇక నాకు అప్పుడు అర్థమైపోయింది అబ్బా ఇది మంచిగానే ఉంది. ఇక నేను అమాయకున్నాను అప్పుడు. ఇక పిచ్చి ఎట్లుంటుంది ఆర్టిస్ట్ పిచ్చి. అరే ఇది బాగానే ఉన్నాయి కదా మరి ఉట్టిగా అన్ని ఆడిషన్లకి ఎందుకు తిరుగుతానా ఈడ వచ్చి మంచిగా 1000 రూపాయలు ఇచ్చేస్తే కథం తెల్లారి చాలా చెప్తాను అనుకున్నా. ఇచ్చేసినాక నా అలా ప్రొఫైల్లో ఫొటోస్ అప్లోడ్ చేసినాక మళ్ళీ అందులో పని చేసి ఒక అతనే నాకు ఫోన్ చేసిండు. మొత్తం మోసం చేస్తారా ఎందుకు ఫోన్ చేసిండు తెలుసా? ఆయనకి శాలరీ ఇస్తలేరు ఆడ. క్రేజీ కాకపోతే ఆయనకి శాలరీ ఇవ్వలేదా అని నాకు ఫోన్ చేసి బ్రో వీళ్ళందరూ మోసం చేసిరు బ్రో నిన్ను పెట్టాడు. ఆడు పిలిచినాక ఆయన దగ్గర పోయినా. దగ్గర ఏమన్నా అంటే ఆఫీస్ బంద్ అయిపోయి స్టూడియో తీసేసిరా నన్ను. నేను షాక్. నీ అమ్మ నా పైసలు పోయినారా నాయన అనుకున్నా. ఇక అరే ఇంద్రాయి గోస అని ఇక అట్లా అయిపోయింది. ఇంకొకడ బంజారా హిల్స్ అనుకుంటా. బంజారా హిల్స్ మేబీ ఆఫీసు పెద్ద ఆఫీసే. అలా ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిర్రు. ఓకే ప్రొడక్షన్ ఆఫీస్ మంచిగా గట్టిగానే ఉన్నది. వాళ్ళు నాకు డైలాగ్ ఇచ్చిర్రు ప్రియా ఐ లవ్ యూ అని. ఒక ముంగట అమ్మాయిని పెట్టి డైలాగ్ చెప్పమన్నారు. నేను చెప్పేసిన అది నవరసాలో చెప్పమన్నారు. నాకు నవరసాల అప్పుడు అంత చక్కగా రాకపోతుండే. ఏదేదో మనకు వచ్చింది మనం చెప్పేసినాక ఓకే బాగుంది కానీ కొంచెం నువ్వు క్లాసెస్ తీసుకున్నావు అనుకో కంపల్సరీ మంచి యాక్టర్ అవుతావు అని చెప్పేసినాక అంతా అయిపోయినాక ఇక పైసల మ్యాటర్ ఎప్పుడు ముందు రాదు. ముందే వెళ్ళిపోతాడు అని. తర్వాత అన్నారు వాళ్ళు నీ గ్రూమింగ్ బాగాలేదు, నీ హెయిర్ స్టైల్ బాగాలేదు, నీ బియర్డ్ ఇట్లా పెంచుతావు ఏంది, నీ కత్తి ఏంది, నీ డ్రెస్ ఏంది డైరెక్ట్ ఇట్లా అంటాడు. నాకు ఏడుపు వచ్చేసింది. బాగా బాధపడ్డా. అరే ఏందిరా వీళ్ళు ఇంతగానం ఇట్లా వీళ్ళకి అవసరం ఉంటే వీళ్ళు ఇట్లా అనలే అని అనుకున్నా. తర్వాత 50,000 అవుతాయి 4 months కోర్సు. దాని తర్వాత నీకు డైరెక్ట్ మా సినిమాలో లీడ్ రోల్ అని చెప్పేసినాక నేను అప్పుడు ఆలోచించి నాకు తెలిసిన డైరెక్టర్ అన్నయ్య ఉన్నాడు. మా ఇంటి పక్కకే ఉంటాడు. మా ఇంటి పక్క వేణు అని ఆల్రెడీ ఒక మూవీ చేసి ఉన్నాడు, విశ్వక్ మూవీ అని. సో అన్న కాల్ చేసిన, అన్న ఇట్లా పైసలు అడుగుతాను అన్న ఏందన్న అదంతా మొత్తం స్కామ్ రా అసలు నువ్వు ఎందుకు పోయినావు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదన్న ఆడిషన్స్ కావాలని వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పోయేసరికి అందరు మంచిగానే ఉండే. మళ్ళీ
దాని తర్వాత ఇట్లా 50,000 అడిగిండన్న అనేసరికి లైట్ తీసుకో కిట్టు, ఏం కాదు అట్లా జరుగుతూ ఉంటాయి, అదొక నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసరికి ఆంచెలు వచ్చేసిన. అది అంత మోసాలు జరుగుతున్నాయి.